ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. మన జీవితాన్ని ప్రకాశమానమైన జీవితంగా దేవుడు చేస్తాడు. ఆయనను ప్రేమించే వారంగా ఉన్నప్పుడు ఆయనను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా ఆయన చేస్తాడు. మన జీవితంలో క్షేమము అభివృద్ధి కలగాలంటే దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారు దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉంటారు, దేవుణ్ణి హత్తుకునేవారుగా ఉంటారు. ఉదయకాల సమయంలో దేవుని ఆజ్ఞలను గైకుంటూ ఆయనను హత్తుకునే జీవితంగా ఎప్పుడైతే మన జీవితం ఉంటుందో మనము బలముతో ఉదయించే సూర్యుని లాంటి జీవితంగా ఉంటుంది. ఎంత మాత్రము చీకటి అనేది ఉండదు. ప్రకాశమానమైన జీవితముగా మనం వెలిగింపబడి ఇతరులను వెలిగించే జీవితంగా మన యొక్క జీవితం ఉంటుంది. ఉదయకాల సమయంలో ఎవరిని ప్రేమించే వారంగా మనం ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రేమించే వారంగా ఉంటున్నామా, దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుని ఈ లోక ఆశలను వదిలి దేవుణ్ణి హత్తుకునేవారుగా ఉంటూ ఆయనను ప్రేమిస్తూ ప్రకాశమానమైన వెలుగు సంబంధమైన జీవితంగా మీ జీవితాన్ని చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నిన్ను ప్రేమించేవారుగా ఉంటారో వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా, నిన్ను ప్రేమించేవారుగా ఉంటూ వెలుగు సంబంధమైన జీవితంగా ఉంటూ సంతోషాన్ని ఆనందాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఎల్లప్పుడూ నిన్ను వెంబడించేవారుగా, నిన్ను హత్తుకునేవారుగా ఉండడానికి దేవా మీ కృప చూపించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.